ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నాం. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతగానో మరి ముందుకు సాగలుగుతూ ఉన్నాం. ఈ రోజున ఇంత చక్కని జీవితాన్ని జీవిస్తున్నామంటే కేవలం ప్రభు కృపయే. ఆమేన్. మరి ఈ ఉదయం మరి అందరం ఒకరినొకరు మరి ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే జీవితాలుగా మన జీవితాలను మరి ప్రభు ముందుకు కొనసాగించబోతూ ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మరి ముందుకు సాగుదాము. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. నూతనమైన మరి స్వభావాన్ని, నూతనమైన హృదయాన్ని ప్రభు మనకిచ్చి మన రాతి గుండెను తొలగించి మరి మాంసపు గుండెగా చేస్తానని అంటున్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని చేత పట్టుకుందాం. చాలాసార్లు కొన్ని పరిస్థితులలో మనకున్న బలహీనతల నుంచి విడుదలని చూడలేం కదండి. అంటే కొన్ని పరిస్థితులు ఎలా అయిపోతూ ఉంటాయంటే ఆ పాత జీవితాన్నే కంటిన్యూ చేసేటట్లుగా చేస్తూ ఉంటాయి. అంటూ ఉంటాం, మారాలని ఉంది కానీ మారలేకపోతూ కదండి. ఇలా అనుకుంటున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఏదనుకుంటున్నాను చేయలేకుండలేకపోతున్నాను కదండి. తాగొద్దు అనుకుంటున్నాను కానీ త్రాగేస్తున్నాను. ఇలా బలహీనతలను మనము విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. అదే జీవితం మరి చాలాసార్లు మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు మరి మనము ప్రభు సన్నిధిలో చక్కని తీర్మానాలు తీసుకొని ఉన్నా, మరి ఎన్నిసార్లు ప్రభు మాట్లాడి ఉన్నా ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తున్నాం, అన్నిటినీ పక్కకు పెడుతున్నాం. ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాం. పాత స్వభావాన్ని తీసేసి ఒక నూతనమైన స్వభావాన్ని నీకు ఇస్తాను, నీకున్న బలహీనతలను మరి తీసేసి ఒక నూతనమైన నడిపిస్తాను. ఈ మాట కొన్ని ప్రార్థిత సమయంలో ఎన్నోసార్లు వెళ్తున్నా, ముందు చూస్తున్నా అపవాది ఆ భక్తులను పదే సార్లు జ్ఞాపకం చేస్తూ మరి దానిలోనే నడిచేటట్లుగా నడిపిస్తూ ఉంది కదా అపవాది. దేవుని మాటను అపవాది మాటను వింటూ ఇప్పటికే జీవితాలను నాశనం చేసుకుంటూ ఎన్నోసార్లు దేవుని ఆయాసపరుస్తున్నాం, అవమానపరుస్తున్నాం, చాలాసార్లు మరి దేవుని దుఃఖపరుస్తున్నాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు వద్దండి. నూతనమైన రీతిలో, దేవునికి ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుదాం. పాత జీవితాన్ని వదిలిపెడదాం. ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానం అనగా ఈ మాటల్ని పట్టుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. దేవా, నీతో మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాను. నాలో నా పాత రోత కలిగించి నూతనమైన స్వభావము, నూతనమైన హృదయం నాలో నింపయ్యా, సహాయము చేయయ్యా అని ప్రార్థన చేద్దామండి. దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నారు, గొప్ప రీతిలో నడిపించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నీ రాతి గుండెను అనగా నీకున్న ఆ రాతి లాంటి ఆ బలహీనతలు మరి నిన్ను ఎంతగానో వేదనకి గురి చేస్తున్నాయి అనుకుంటా. ఈ మాటలు పట్టుకొని, దేవా నన్ను నూతనమైన ఆత్మతో నింపు, నూతనమైన ఆలోచనతో నింపు, నూతనమైన మనసు, నూతనమైన హృదయము, నూతనమైన కృపచేత నింపయ్యా అని ప్రార్థన చేస్తూ బలంగా ముందుకు సాగుదాం. మరి ఉదయకాల సమయంలో అన్నిటిని బట్టి దేవుని చేతులకు మరి మన జీవితాన్ని అప్పగిస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామండి. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ దేవుని మాటలతో మరి ముందుకు సాగుతూ ప్రార్థన చేద్దాం. దేవా నన్ను తాకండి, నన్ను బలపరచండి, ఇంకెన్నడూ కూడా ఈ బలహీనతలు జీవితంలోని ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయా ఈరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా సౌలును పౌలుగా మార్చిన దేవుడు, ఎంత భయంకరమైన క్రూరుడు, ఎంత భయంకరమైన అయా ఆలోచన కలిగిన వాడు అయ్యా సౌలు. కానీ పౌలుగా తనని
అద్భుతమైన రీతిలో నడిపించి ఉన్నావు. తనకున్న రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని మీరు అమర్చి ఉన్నారు. ఎంత చక్కని రీతిలో తనని నడిపించి ఉన్నారు. తన ద్వారా అయా అద్భుతాలను మీరు చేసి ఉన్నారయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నూతనమైన ప్రభా స్వభావం చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి అయా నూతనమైన హృదయం, ప్రతి బలహీనత నుంచి తొలగించని నూతనమైన ఆలోచనలు మీరు ప్రభా, నూతనమైన ఆలోచనలు చేత నింపమని వేడు. ఎంతో మంది ప్రభా పాపము చేస్తూ ప్రభా ఎంతో మంది దూరంగా ఉంటున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, అవమానిస్తున్నారు. మాటలు చేత ప్రవర్తనల ద్వారా వెళ్తున్న మార్గాల ద్వారా ప్రతి విషయంలో మిమ్మల్ని దుఃఖపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉంటున్నాయి మిమ్మల్ని ఆయా దుఃఖపరిచే జీవితాలు కాదు, అయ్యా సంతోషపెట్టే జీవితాలుగా ఉంటును కాక. ఆయా ఎంతమంది అయితే తీర్మానం తీసుకుని ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారో వారి హృదయాలు నూతన పరచండి. గొప్పవారగుదురు కాక, గొప్ప రీతిలో బలపరచబడుదురు కాక, బడుదురు కాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి బలహీనత తొలగించి చేయమని వేడుకున్నాం. చేసిన ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో ఈ రోజంతట్లో మా పిల్లలకు మీరు తోడే ఉండండి. క్షేమం కలుగును గాక, దీవించబడదురు గాక, గొప్పవారకుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా బలహీనులుగా ఉన్నారు, నీ బలమైన శక్తి చేత నింపండి. ఆయా ఎంతమంది అయితే కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నారో వారికి ప్రభ మీరు సహాయకుడుగా ఉండమని వేడుకుంటున్నాం. నీవు తప్ప మమ్మల్ని నడిపించే వారు ఎవరు లేరయ్యా. అలాగే ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోమని, నూతనమైన రీతిలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని, నూతనమైన కార్యాల చేత బ్లెస్ చేయమని, కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోండి విధవరాలను, అనాథులను, వృద్ధులను ప్రభా, పిల్లలని, యవనస్తుల్ని, పెద్దవారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ యందు భయము భక్తి కలిగిన వారిగా అయ్యా నడుచుకునే శక్తిని మా అందరికీ దయచేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను చేతపట్టును ప్రార్థిస్తుండగా కృప కలుగును గాక, అందరి జీవితంలో మీ మాటలు నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా, ఏప్రిల్ 4వ తారీఖు నాడు ఎస్పీజీ తమిళ్ చర్చ్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా, అనారోగ్యంతో ఏం చేయాలో తోచక మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే పరిగెత్తుకుంటూ రండి. ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కనుక కుటుంబాలతో తరలి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరి కొరకు నేను భారము కలిగి ప్రార్థన చేయబోతున్నాను. మరి కనుక ప్రతి ఒక్కరు కూడా మరి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, దైవ దీవెనలు పొందండి. మరి కలుద్దాం ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఏప్రిల్ 4వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.